సరేమ్మా. చూడండిమా. రెవెన్యూ అకౌంట్ ఎంత వచ్చింది ఆన్సర్? సాయి మునీష్, రెవెన్యూ అకౌంట్ మేడం 63,000 వచ్చింది మేడం. 63,000. నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ ఎంత వచ్చింది? 61,500 వచ్చింది మేడం. ఓకే. క్యాపిటల్ అకౌంట్, డెబిట్ క్యాపిటల్ అకౌంట్ వచ్చి డెబిట్ సైడ్ 10,62,000 వచ్చింది మేడం. క్రెడిట్ సైడ్ 8 lakhs వచ్చింది మేడం. 8 lakhs వచ్చిందా? ఓకే. తర్వాత 8 lakhs ఎక్కడ తెచ్చేస్తుంది? లైబిలిటీ సైడ్ వేసినాను మేడం. సరే, 8 lakhs లైబిలిటీ సైడ్. నెక్స్ట్ 1,000 వచ్చి క్రెడిటార్స్, డిప్రిషియేషన్ ఫండ్ వచ్చి 2,50,000. నెట్ రెవెన్యూ అకౌంట్ 61,500. ఇప్పుడు ఇది టోటల్ చేస్తే 5 2 11,12,500 వచ్చింది మేడం. ఓకే, ఇది సరిపోయింది. నెక్స్ట్ అసెట్స్ సైడ్ చెప్పు మేడం. అమౌంట్ ఎక్స్పెండిచర్ వచ్చి 10,62,000 మేడం. 62. డేటాస్ వచ్చి 40,000 మేడం. 40 అంటే అప్పుడు 11,02,000 అవుతుంది. మళ్ళీ స్టాక్ ఇన్ హ్యాండ్ వచ్చి 6,000 మేడం. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చి 4,000 మేడం. క్యాష్ ఇన్ హ్యాండ్సా? 6,000. స్టాక్ ఇన్ హ్యాండ్ 6,000 మేడం. క్యాష్ ఇన్ హ్యాండ్ 4,000 మేడం. క్యాష్ కూడా ఉందా? ఉంది మేడం. మళ్ళీ అదర్ బుక్ డెబిట్స్ వచ్చి 500 మేడం. ఓకే, అప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా టోటల్ చూడు. లేదు మేడం, సరిపోయింది, లెక్కేస్తున్నాను. అవునా? మేడం. ఇది వచ్చి 10,62,000, 11,02,000. ఓకే, 12 అన్నారు. ఓకేమ్మా, సరిపోయింది. సరే, నువ్వేమి ఆన్సర్ చూస్ చేసిన లేదు, ఆన్సర్ తప్పు ఉందిలే. లేదు మేడం, కరెక్ట్గానే వేసినా. ఓకే, చూడకుండా. ఇప్పుడు అందరూ వేసినారమ్మా. నేను మళ్ళీ అది లెక్క చెప్పాలనా వేయాలనా? వేయండి మేడం. వేయాలనా? మీరు వేయలేరా? నెక్స్ట్ ప్రాబ్లం కావాలంటే చెప్దాము. సరే, వేసేది ట్రై చేస్తే కదా, ఒకరోజు వస్తే ఒకరోజు రారు. ఓకేమ్మా. ఇప్పుడు మామూలుగా రెవెన్యూ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్ సైడ్ వేస్తాము, ఇన్కమ్స్ క్రెడిట్ వైపున వేస్తాము అని చెప్పినాము. ఓకే, తర్వాత అవి దాంట్లో బ్యాలెన్స్ వచ్చేసి నెట్ రెవెన్యూ అకౌంట్లోకి తీసుకొని పోతాము. నెట్ రెవెన్యూ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇంటీరియం డివిడెండ్ వేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ వైపున నెట్ రెవెన్యూ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చింటారు, దాన్ని వేస్తాం. తర్వాత రెవెన్యూ అకౌంట్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ వేస్తాం. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. తర్వాత ఇక్కడ వచ్చేటటువంటిది బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత క్యాపిటల్ అకౌంట్ వేస్తాం. క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేసి ఆస్తులు ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో అవి వేస్తాం. తర్వాత క్రెడిట్ సైడ్ లైబిలిటీస్ అంటే షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ వేస్తాం. తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి బ్యాలెన్స్లో క్రెడిట్ వైపు ఉన్నటువంటిది లైబిలిటీలో తీసుకుంటాం, డెబిట్ వైపు ఉన్నటువంటిది అసెట్స్లో తీసుకుంటాం. తర్వాత నెట్ రెవెన్యూ బ్యాలెన్స్ లైబిలిటీ వైపు వేస్తాం. మిగతా అసెట్స్ లైబిలిటీ ఏమైనా ఉంటే టాలీ చేస్తాం. అంతే కదా? సరే, ఈ లెక్క చెప్పాలనా వద్దా? వేరే లెక్క చెప్పేదా? ఇదే చెప్పేదా? హలో, ఈ ప్రాబ్లమే చెప్పేదమ్మా. తరుణ్ మేడం, ఈ లెక్కే చెప్పేదా వేరేది చెప్పేదా? మీ ఇష్టం మేడం. నీకు అర్థమైందా అని వేసినావా ఆన్సర్? నాకు అర్థమైంది మేడం, అర్థమైంది మేడం. సరే, అర్థమైంది. నిన్న లెక్క వేసినావా? నేను లెక్క వేసినా మేడం. ఎంత వచ్చింది ఆన్సర్? 11,00,000
అంతా వచ్చింది మేడం. ఇంట్లో ఉంది మేడం అది. ఇంట్లో లేకుండా ఇంక ఏడుండవు, నువ్వు ఏడంటే ఆడు క్లాస్ ఓపెన్ చేసుకునేదే. నోట్స్ దగ్గర పెట్టుకోండి అన్నిలో కదా, నోట్స్ దగ్గర స్క్రీన్ షాట్ పెట్టుకోవాలా. తీసుకుంటాం మేడం. తర్వాత మా తేజ, ముంతేజ మేడం ఎంత వచ్చింది ఆన్సర్? మేడం 11,12,500 మేడం. ఓకే. లావణ్య లావణ్య ఓకేమ్మా. ఇక్కడ నిన్న ఉన్నావా శ్రీరామ్? శ్రీరామ్ మేడం లేరు మేడం. నిన్న ఆబ్సెంటా? ఆప్షన్ మేడం. ఓకే సరేమ్మా. ఈరోజు ఇంకో లెక్క చెప్తాను, వేరే లెక్క పెడతానమ్మా. Bangalore electric light and power company prepare financial account in proper form. ఇక్కడ ఏమి ఇచ్చినారు? బెంగళూరు ఎలక్ట్రిక్ లైట్ పవర్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసి మామూలుగా మనము ఏవైతే ప్రిపేర్ చేస్తామో ఏవి రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలన్నమాట. తర్వాత ఇటు సైడ్ చూడండి, మా లెఫ్ట్ సైడ్ అమౌంట్ అని 31/3/2009 ఇచ్చాడు. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ ఉందా? ఇది ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ మా ఉందా? 31/3/2009 ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్. తర్వాత ఇక్కడ రూపీస్ డెబిట్ క్రెడిట్ ఉంది, అంటే డెబిట్లో అమౌంట్ క్రెడిట్లో అమౌంట్ మామూలుగా వేసినారు. తర్వాత ఇక్కడ చూడండి క్యాపిటల్ ఉంది, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎక్కడా కూడా లెక్కలోకి తీసుకోమన్నమాట, వాడు కూడా ఇవ్వలేదు. తర్వాత సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఇక్కడ 10,000 ఉంది, 100 రూపీస్తో 50 రూపీస్ పెయిడ్ అన్నారు. అంటే ఇక్కడ ఏముంది మా 4 lakhs వచ్చేసి ప్రీవియస్ ఇయర్ ఉంది, కరెంట్ ఇయర్లో 5 lakhs ఉంది. క్యాపిటల్ అకౌంట్లో వేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటిది 4 lakhs వేస్తాం. తర్వాత ఇక్కడ 50 రూపీస్ పెయిడ్. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో ఉండేది కరెంట్ ఇయర్లో వేస్తాం. తర్వాత డిబెంచర్స్ కూడా అంతే సేమ్. ఓకే, ఒక నిమిషం వస్తాం. నెక్స్ట్ మా డిప్రిషియేషన్ ఫండ్ ఉంది. డిప్రిషియేషన్ ఫండ్ అనేది ఎక్కడ వేస్తామో మామూలుగా బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత డిప్రిషియేషన్ ఫండ్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. తర్వాత కాల్ ఇన్ అరియర్స్ ఇది బ్యాలెన్స్ షీటు. ల్యాండ్, మెషినరీ, బిల్డింగ్స్, మెయిన్స్, మోటార్స్, మీటర్స్, ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్నిచర్, కేబుల్స్ అండ్ ల్యాంప్స్, ఇవన్నీ కూడా ఏంటివి అంటే అసెట్స్ మా.
అసెట్స్ ఎక్కువ ఇచ్చినాడు చూడండి. మామూలుగా 3 ఇస్తా అన్నాడు, కానీ ఇక్కడ ఎన్ని ఇచ్చినాడో చాలా ఇచ్చినాడు. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, మెయిన్స్, మోటార్స్, మీటర్స్, ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్నిచర్, కేబుల్స్ అండ్ ల్యాంప్స్, ఇవన్నీ కూడా అసెట్స్ అన్నమాట. తర్వాత కోల్ అండ్ ఆయిల్, కోల్ అండ్ ఆయిల్ ఇన్ స్టాక్, ఇవి ఎక్కడంటే రెవెన్యూ అకౌంట్లో వేస్తామన్నమాట. రెవెన్యూ అకౌంట్లో వేస్తాం. తర్వాత వేజెస్ అండ్ సాలరీస్ సేమ్, ఇవి కూడా అక్కడే వేస్తాం. తర్వాత రిపేర్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, లా చార్జెస్, ఇక్కడి వరకు ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కాబట్టి రెవెన్యూ అకౌంట్లో వేస్తాం. తర్వాత సేల్ ఆఫ్ మీటర్, సేల్ బై కాంట్రాక్ట్, మీటర్ రెంట్, ఇవి ఎక్కడొస్తాయి అంటే క్రెడిట్ వైపున వస్తాయి రెవెన్యూ అకౌంట్లో. తర్వాత క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ, డెటార్స్ అసెట్, క్యాష్ అట్ బ్యాంకు అసెట్. ఓకేమ్మా, ఇంకేమన్నా ఉన్నాయా మీకు ఇక్కడ డౌట్గా? కోల్ ఆయిల్ ఇన్ స్టాక్ అన్నారు కదా, అక్కడ చూడండి, ఆడు కన్ఫ్యూజ్ చేయడానికి కోల్ అండ్ ఆయిల్ ఇచ్చినాడు, ఇదేమో రెవెన్యూ అకౌంట్లో వేస్తా కోల్ అండ్ ఆయిల్. తర్వాత కోల్ అండ్ ఆయిల్ ఇన్ స్టాక్ అన్నాడు, ఇది అసెట్ మా, స్టాక్ అంటే సరుకు అని, కాబట్టి ఇది అసెట్. ఓకే, అర్థమైందా? వేసేదా లెక్క? వేసేదమ్మా? ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు కనిపిస్తున్నారు మా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుంది మేడం. ఆ స్క్రీన్లో ఏం కనిపిస్తుంది మీకు? మీరు కనిపిస్తున్నారా? ఓకే. ఇప్పుడు 1 నోట్ అని వచ్చింది మేడం. ఓకే, ఇప్పుడు లెక్క వచ్చింది మేడం. ఇప్పుడు వేస్తాం. మొట్టమొదటిగా రెవెన్యూ అకౌంట్ వేద్దాం. ఎవరిది రెవెన్యూ అకౌంట్? ఎవరమ్మా? బెంగళూరు ఎలక్ట్రిక్ లైట్ అండ్ పవర్ కంపెనీ, రెవెన్యూ అకౌంట్ for the year ended ఎప్పుడు ఇయర్ 31/3/2010. ఏం అకౌంట్ తయారు చేస్తున్నాం? మొట్టమొదటిగా రెవెన్యూ అకౌంట్ తయారు చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇటువైపు ఏం వేస్తాము? కంపల్సరీ మెన్షన్ చేయాల్సింది క్రెడిట్, డెబిట్, తర్వాత పర్టిక్యులర్స్ అమౌంట్, చూడండి మా, మొట్టమొదటిగా ఏముంది? కోల్ అండ్ ఆయిల్. స్టాక్ది వేయకూడదు మా, కోల్ అండ్ ఆయిల్. కోల్ అండ్ ఆయిల్ ఎంత ఉంది? 53,000 వేస్తున్నారంటే త్వరగా వేసేయచ్చు. 53,000. నెక్స్ట్ 2 వేజెస్
వేజెస్ అండ్ సాలరీస్. వేజెస్ అండ్ సాలరీస్ ఎంత ఉన్నాయి? 90,000 ఉన్నాయి. ఎంత? 90,000. నెక్స్ట్ 2 ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. 38,000. నెక్స్ట్ టు లా చార్జెస్ ఎంత ఉన్నాయి? 6,000 ఉన్నాయి. నెక్స్ట్ మా ఇంకేమైనా ఉన్నాయి అక్కడ? ఉన్నాయమ్మా ఏమైనా? హలో ఉన్నాయా? లేదు మేడం. రిపేర్స్ రావా మేడం? ఓకే ఏమ్మా? రిపేర్స్ రావా మేడం? రిపేర్సా? రిపేర్స్ ఉన్నాయా? ఓకే రిపేర్స్. లా చార్జెస్ టు రిపేర్స్ ఎంత ఉన్నాయి? రిపేర్స్ 10,000 మేడం. 10,000. ఇంకా ఏమున్నాయి చూడండి. రిపేర్స్ 10,000. డిప్రిషియేషన్స్ ఏమైనా ఉన్నాయా? కింద ఏ కాల్ ఆఫ్ 10 rupees per share was payable on 30th September 2009 and appears are subject to interest at 5% per annum. Appears ఒక నిమిషం. నెక్స్ట్ మా రిపేర్స్ అయింది. రిపేర్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అసెట్స్లో చూడండి మా. అసెట్స్లోకి వస్తే ల్యాండ్ ఎంత ఉంది చూడండి. ల్యాండ్ ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది, కరెంట్ ఇయర్లో ఎంత ఉంది? ఎంత ఉంది మా? 1,86,000, 1,86,000 అంతే కదా? హలో హలో మేడం ల్యాండ్ ఇక్కడ చూడండి. ప్రీవియస్ ఇయర్లో 1,86,000 ఉంది. నెక్స్ట్ కరెంట్ ఇయర్లో కూడా 1,86,000 ఉంది. అంటే దాంట్లో డిప్రిషియేషన్ ఏమీ లేదు, తరుగుదల. తరువాత ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత ఉంది? 1 lakh మేడం. 1 lakh ఉంది. బిల్డింగ్స్ 80,000 ప్రీవియస్ ఇయర్ ఉంది, ఇప్పుడు 1 lakh ఉంది. అవునా? తర్వాత మెషినరీ 1,20,000 ఉంది. ఇక్కడ 2 lakhs ఉంది. 2,000, 60,000. ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్ 2,000. ఫర్నిచర్ 2,000. ఏమి ఇక్కడ ఇలా కదా మనకు డిప్రిషియేషన్స్. ఓకేమ్మా ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఇంకేమి లేవు. నెక్స్ట్ క్రెడిట్ వైపు రండి. బై
సేల్ ఆఫ్ మీటర్ ఎంత ఉంది? 1,75,000. తర్వాత బై సేల్ బై కాంట్రాక్ట్ అంతేనా? సేల్ బై మీటర్ ఉంది చూడండి మా, సేల్ బై కాంట్రాక్ట్ బై సేల్ బై కాంట్రాక్ట్. మీరు అమౌంట్ చెప్తే భిన్న అయిపోతుంది కదా. సేల్ బై కాంట్రాక్ట్ 1 lakh. తర్వాత ఏముంది? మీటర్ రెంట్ బై మీటర్ రెంట్. మీటర్ 6,000 మేడం. ఓకే 6,000. తర్వాత ఏముంది? సన్రీ క్రెడిటర్స్. ఇంతే, ఇంకేం లేవు ఇక్కడ. క్రెడిట్ వైపున టోటల్ ఎటువైపు ఎక్కువ ఉంది? క్రెడిట్ వైపున ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 2,75,000, 2,81,000. అదే మొత్తాన్ని ఇక్కడ కూడా వేస్తాం, 2,81,000. ఇప్పుడు దీనిలో నుంచి తీసేసి వేసేటటువంటిది టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ టు నెట్ రెవెన్యూ అకౌంట్. నెట్ రెవెన్యూ అకౌంట్ ఎంత వస్తుంది? 3 zeros. నెక్స్ట్ 17, 21, 2, 3, 6, 5, 11, 9, 20, 84,000 వచ్చేసి ఏమైంది? రెవెన్యూ అకౌంట్లో నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలా? నెట్ రెవెన్యూ నెట్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్కి. ఇది అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. ఇప్పుడు కింద మీరు ఏం రాస్తారు ఇక్కడ? నేను అది రాయను ఇప్పుడు. నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2010 అని రాసి ఇప్పుడు బై రెవెన్యూ అకౌంట్. మనకి లెక్కలో ఏమన్నా బ్యాలెన్స్ ఉందేమో చూడండి. ఉందా బ్యాలెన్స్? లెక్కలో ఏం లేదు కాబట్టి ఇది చూపిస్తాం, 84,000. అర్థమైందమ్మా? అర్థమైందా? అవును మేడం. మేడం. ఓకే. తర్వాత బై ఇంట్రెస్ట్ ఆన్ కాల్ అరియర్స్. లెక్కలో ఇచ్చినాడు చూడండి కింద. బై ఇంట్రెస్ట్ ఆన్ కాల్ అరియర్స్ ఏమి ఇచ్చినాడు అక్కడ? కాల్ అరియర్స్ ఏమి ఇచ్చినాడమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ కాల్ అరియర్స్ 20,000. 20,000 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు చూడండి, 5%. 5/100 ఇంటూ మనకి ఎంత కావాలా? ఒక నెలకు మాత్రమే 5% పర్ యానం. ఓకే, సంవత్సరానికి 5% అంటే ఇక్కడ మనకి కావాల్సింది 1 year కాబట్టి 1/12. ఎంత వస్తుంది? 2 6 100, 2 3 50. 250/3 అంటే ఎంత వస్తుంది? అదేంటి మా చూస్తాము, 5 కూడా ఉంది కదా. ఎంత వస్తుంది మా? ఓకే 6 months కాల్ అరియర్స్ 30th September మా. 6 months 6/12 ఎంత వస్తుంది? ఓకే ఉండండి, ఇది మళ్ళీ వేస్తాం. 20,000 ఇంటూ 5/100 ఇంటూ 6/12. జీరోస్కి 2కి 2. 500 మేడం. ఓకే 500. ఇది వచ్చేసి 500 కాల్ ఇన్ అరియర్స్. తర్వాత లేకపోతే నెక్స్ట్ పేజ్లో ఇస్తాం, లేదు తిప్పుకోండి ఊరికేందుకు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా, నెక్స్ట్ వేస్తాం. తీసుకోండి, తీసుకున్నారా? తీసుకున్నారా?
మేడం. తీసుకున్నా మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆ. ఇప్పుడు నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31/3/2010 ఓవర్. ఇప్పుడు చూడండి, బై రెవెన్యూ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ వచ్చింది? 84,000 అంతే కదమ్మా వచ్చిండేదే, 84,000. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ ఆన్ అరియర్స్, కాల్ అరియర్స్ ఎంత? 20,000 ఇంటూ 5/100 ఇంటూ 6/12, 2 zeros-కి 2 zeros-కి 250, 500. నెక్స్ట్ మా డెబిట్ సైడ్ వస్తే 2 ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఎంత ఉంది? డిబెంచర్స్ ఎంత ఉన్నాయి చూడండి మా, డిబెంచర్స్ ఎంత ఉన్నాయి? 3 lakhs ఉన్నాయి ఇంటూ 10/100 డిబెంచర్స్ 3 lakhs. డిబెంచర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ మనకు ఖాళీ డిబెంచర్స్ ఇచ్చారు ఏమ్మా. డిబెంచర్స్ వచ్చి మనం ఎక్కడేస్తామో డిబెంచర్స్ వచ్చి క్యాపిటల్ అకౌంట్ లో మేడం. క్యాపిటల్ అకౌంట్లో వేస్తాం ఇంట్రెస్ట్ కదా, డిబెంచర్స్ క్యాపిటల్ అకౌంట్లో వేస్తాము. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 3 lakhs ఇంటూ 10/100 ఎంత వస్తుంది? 30,000 ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఓకేమ్మా. తర్వాత ఇంకేమున్నాయి చూడండి, ఇంకేమైనా ఉన్నాయా? 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందో చూస్తాం. 84,500 పోతే 54,500 వచ్చేసి ఇదేం చేస్తామో ఎక్కడికి తీసుకుపోతాము? బ్యాలెన్స్ షీట్లోకి తీసుకుపోతాం. అర్థమైందమ్మా? ఇదే మనకు డిబెంచర్స్ వచ్చి క్యాపిటల్ అకౌంట్లో వేస్తాం. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇచ్చాడు కాబట్టి మనం అది వేస్తాం అన్నమాట. 10% డిబెంచర్స్ అన్నారు. ఓకేమ్మా. తర్వాత ఇక్కడ లేదు మనకు ఆ పాయింట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఉందా లెక్కలో? ఉందమ్మా? లేదు మేడం. లేదు కాబట్టి మనం అది క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకుంటాం. తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెట్ రెవెన్యూ అకౌంట్ వేస్తాం. క్యాపిటల్ అకౌంట్లో ఎక్కువ వస్తాయి మనకి. వేసుకున్నారా? స్క్రీన్ తీసుకున్నారా? తీసుకుంటారా? ఓకే. నెక్స్ట్ మా ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ended 31/3 capital account
ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2010. ఎన్ని కాలమ్స్ వేస్తాము? ఎన్ని వేస్తామ్మా? హలో, ఎన్ని వేస్తామా? 8 మేడం. 8. ఇక్కడ ఏమిది రిసిప్ట్స్. నెక్స్ట్ అప్ టు 31/3/2009. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్. నెక్స్ట్ టోటల్. ఇక్కడ క్రెడిట్, డెబిట్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ అప్ టు 31/3/2009 డ్యూరింగ్ ద ఇయర్. నెక్స్ట్ టోటల్. తర్వాత ఇప్పుడు చూడండి అసెట్స్ ఏవేవి ఉన్నాయి అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. టు ల్యాండ్, నెక్స్ట్ టు బిల్డింగ్. ముందర ఉండేది ప్రీవియస్ ఇయర్దిమా. టు బిల్డింగ్, టు మెషినరీ, నెక్స్ట్ టు మెయిన్స్, టు మోటార్స్, టు మీటర్స్, టు ఎలక్ట్రికల్ instruments, next to furniture, to cable and lamps, ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ల్యాండ్ వస్తే ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉందో అంతే ఉంది కరెంట్ ఇయర్లో కూడా. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అనేది పెరుగుదల ఏం లేదు. కాబట్టి ఎంత? 1,86,000. అర్థమైందా? ఇది చూడండి మా, ప్రీవియస్ ఇయర్లో ల్యాండ్ ఎంత ఉంది? హలో ఏమ్మా మాట్లాడరు? 1,86,000. కరెంట్ ఇయర్లో కూడా అదే మొత్తం ఉంది. అవునా కాదమ్మా? అంటే మార్పు అనేది లేదు, అక్కడ మార్పు లేదు కాబట్టి అదే వేస్తాం. తర్వాత బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 80,000 ఉన్నాయి. తర్వాత ఈ ఇయర్లో 1 lakh ఉంది కాబట్టి ఇక్కడ 20,000. అర్థమవుతుందా? కరెంట్ ఇయర్లో ఎంత ఉంది మా? 1 lakh ఉంది. అంటే ఇవి ఫిక్స్డ్ అసెట్స్ కదా. ప్రీవియస్ ఇయర్లో 80,000 ఉందంటే ఇప్పుడు 1 lakh ఉందంటే ఎంత పెరిగిందే? 20,000 పెరిగింది. డ్యూరింగ్ ద ఇయర్లో 20, టోటల్ వచ్చి 1 lakh. అది వేయాల్సింది. ఇక్కడ మనం 1 lakh వేయము. ఇక్కడ 1 lakh వేయము. ఎందుకు వేయము? 80 ఆల్రెడీ ఉంది, దానికి 20 యాడ్ అయ్యి 1 lakh అయ్యిండేది ఇక్కడ. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత మెషినరీ చెప్పండి. ఇప్పుడు 1,20,000 ఉంది. ఇక్కడ ఎంత వేయాలి? కరెంట్ ఇయర్లో ఎంత ఉంది? మెషినరీ 2 lakhs ఉంది. కరెంట్ ఇయర్లో మెషినరీ 2 lakhs ఉంది. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎంత? 80,000. ఎస్, ఇక్కడ 80,000 వేయాలా? ఇక్కడ 2 lakhs వేస్తాం. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఎంత ఉన్నాయి చూడండి. 1 lakh ఉంది. ఇక్కడేమో 1,60,000 ఉంది కాబట్టి 60,000 ఇక్కడ వేస్తాం. అప్పుడు టోటల్ 1,60,000 అవుతుంది. తర్వాత మెయిన్స్ అయిన తర్వాత మోటార్స్ ఎంత ఉంది? 20 ఉంది, మళ్ళీ 40 ఉంది కాబట్టి ఇంకో 20 యాడ్ చేసుకోవాలి. 20,000, 40,000. అర్థమైందా? తర్వాత మీటర్స్ 10,000 ఉంది, మళ్ళీ 30,000 ఉంది అంటే ఇక్కడ 20,000 వేస్తాం. ఇక్కడ 30,000. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ 6,000 ఉంది.
ఈడ 8,000 ఉందంటే ఈడ 2,000, 8,000. అర్థమైందమ్మా ఇది? ఇక్కడ ఫర్నిచర్ 5 ఉంది కాబట్టి ఆ 5 వేస్తాం. కేబుల్ 47,000 ఉంది. ఇక్కడ ఏమీ లేదు, అదే మొత్తం ఉంది కాబట్టి టోటల్ అదే ఇస్తాం. అర్థమైందా ఇది అసెట్స్ వేయడం అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇటువైపు వస్తే బై ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయి? 4 lakhs. ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయమ్మా? 4 lakhs. 4 lakhs మేడం. ఓకే. తర్వాత ఇక్కడ ఎంత ఉందిమా? 5 lakhs ఉంది, అంటే 1 lakh. తర్వాత అప్పుడు ఇయర్లో ఎంతనిమా? ఇయర్లో ఎంత? 1 lakh. 10 lakhs. 1 lakh మేడం. 1 lakh. ఓకే. 1 lakh ఉంటే ఇక్కడ ఇది ఇచ్చినాడు చూడండి, అడ్జస్ట్మెంట్ ఇచ్చినాడు చూడండి. ఏ కాల్ ఆఫ్ 10 rupees per share was payable on 30th September 2009 అని ఉందా లేదా? కింద చూడండి పాయింట్. ఏ కాల్ ఆఫ్ 10 rupees per share was payable on 30th September 2009. ప్రతి వాటా పైన కూడా ఏమర్థం? దీని అర్థం ప్రతి వాటా పైన 10 రూపాయల చొప్పున పిలుపు మొత్తము 39/2009 వసూలు కావాల్సి ఉంది. అంటే ఇది 6 months క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు 1 lakh కదమ్మా. ఇక్కడ ఎంత ఉన్నాయి అవి చూడండి షేర్స్. $39, 6 నెలలకి, 6 monthsకి 10 rupeesతో క్యాలిక్యులేట్ చేయండి. 10 rupees ఇంటూ 10,000. 10 rupees ఇంటూ 10,000 ఎంత అవుతుంది? 1 lakh. దాంట్లో 6 months. మనకు ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఇచ్చినాడు మా. ఈ లెక్క తప్పు ఉంది మా లెక్క. డిప్రిషియేషన్స్ కూడా ఇచ్చినాడు, కానీ దీంట్లో లెక్క అయితే తప్పు ఉంది మా. ఒక నిమిషం. ఓకేమ్మా. ఇక్కడ 10 రూపాయల చొప్పున ఏమైందిమ్మా? వసూలు కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ఇయర్లో ఎంత ఉందిమ్మా? 5 lakhs కదా ఉండేది. 5 lakhs మైనస్ 4 lakhs ఈక్వల్స్ టు 1 lakh. అవునా? ఈ 1 lakhలో ఇక్కడ ఏమ్మా? ప్రతి వాటా పైన 10 రూపాయల చొప్పున పిలుపు మొత్తం 39 అంటే ఎన్ని నెలలమ్మా? హలో, ఎన్ని నెలలు? హలో హలో ఏమ్మా ఆడిపోతురే? ఇప్పుడు కరెంట్ ఇయర్లో ఎంత ఉంది? 5 లక్షలు ఉంది మా ఈక్విటీ షేర్స్. ప్రీవియస్ ఇయర్లో 4 లక్షలు ఉంది. 5 లక్షల్లో నుంచి 4 లక్షలు తీసేస్తే 1 lakh ఇది. అవునా? దీంట్లో ఏమన్నాడు? 6 నెలలకు
రూపాయలు చొప్పున ఒక వాటాకు పిలుపు మొత్తం వసూలు కావాలంట. అప్పుడు దాన్ని తీసేయాలా వద్దా? ఇప్పుడు 10,000 ఇంటూ రూపాయలు చొప్పున 1,00,000 వచ్చిందిమా. ఇట్లయినా సరే దీనిపైన ఏమి వాటాకు రూపాయలు చొప్పున 30/9/2019న వసూలు కావాల్సి ఉంది. అంటే 1,00,000 ఇంటూ 6/12 6/12 6/12 2 5 అంటే 2 అంటే 6 39 అంటే 20,000 వస్తుంది. 10 రూపాయలు చెప్పండి. ఓకేమ్మా. ఇప్పుడేమ్మా మీ క్లాసు? బిజినెస్ లా మేడం. అవును సార్ మెసేజ్ పెట్టినలేదా? పెట్టినారు మేడం. సర్లే మళ్ళీ రేపు చెప్తాలేమ్మా. ఇది ఏందో లెక్క తప్పు ఉంది, వెరిఫై చేసి చెప్పండి మేడం. 11th మేడం క్లాస్. 11th మేడం క్లాస్. ఏది బిజినెస్ లానా? అవును మేడం. 10కి ఏంది? 10కి ఏది లేదు మేడం. ఏం లేదా? కంటిన్యూ చేయండి మేడం. సరిగ్గా చూడండి మా. మేడం ఇప్పుడు ఉంది మేడం క్లాస్. క్లాస్ ఉండాలి మా. ఇది ఇప్పుడు ఎవరికో ఉంది. నాది ఎప్పుడు మా ఏఎస్ఓ? నందీశ్వర్ సార్ క్లాస్ మేడం. ఇప్పుడు నందీశ్వర్ సారా? అవును మేడం. ఏఎస్ఓ ఎప్పుడు? 2వ అవరా? ఒక నిమిషం ఉండండి, నేను చూసి చెప్తా. అప్పుడు మళ్ళీ యాడ్ అయింది.